ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో జన్మించి మరి అంచెలంచెలుగా ఉపాధ్యాయ రంగంలో కానీ కళారంగంలో కానీ అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచినటువంటి మన టయ్యాల శ్రీధరాచార్యులు గారు ఈరోజు మనతో ఉన్నారు. వరంగల్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు కర్ణాటక దేశ రాజధాని అయినటువంటి మరి ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు తన గళాన్ని తన వ్యాఖ్యానాన్ని వినిపించినటువంటి మహా కళాకారుడు. మరి కళాకారుడే కాకుండా ఉపాధ్యాయులుగా ఎంతోమంది చిన్నారులను తీర్చిదిద్దినటువంటి గొప్ప విద్యావేత్త. ఇట్లాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు కలుసుకోవడం నిజంగా ఆనందకరంగా ఉంది. ఒక మంచి పాటలు కాదు, మంచి వ్యాఖ్యానం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి సాధక బాధకాలను గమనించి ప్రజాసేవలో కూడా ముందున్నటువంటి మన శ్రీధరాచార్యులు గారితో కొద్దిసేపు ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు మీరు అమ్మాపురం అంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టి అక్కడి నుండి విద్యావంతులుగా అంటే ఒక ఉపాధ్యాయ రంగంలో కానీ కళారంగంలో కానీ వ్యాఖ్యాతగా మీరు మంచి గుర్తింపు పొందినరు. మీ గురించి అనేక పేపర్లలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ అనేక పేపర్లు, పత్రికలు, టీవీల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. మీరు వరంగల్ నగరానికి కళారంగం ద్వారా ఎలా పరిచయం అయ్యారు? మా నాన్నగారి పేరు టయ్యాల వరదాచార్యులు గారు, అమ్మగారి పేరు శ్రీమతి ఇందిరాదేవి. ఎంఏ పూర్తి చేశాను, ఎంఏ టీపీటీ. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నేను జిల్లా స్థాయి పాటల పోటీల్లో నేను ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాను. అదేవిధంగా అమ్మాపురం ఏదైతే ఉందో అమ్మాపురం గ్రామం కళాకారులకు పుట్టినిల్లు. అక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థలు అన్ని కార్యక్రమాలకు సంబంధించి అంటే సంక్రాంతి సంబరాలు కానీ, దసరా, ఇటువంటి దీపావళి, ఇటువంటి వాటిల్లో వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, అటువంటి వాటిల్లో కార్యక్రమాలు చేసేవారు. ఆ విధంగా పాటలు పాడడం ఏదైతే ఉందో అలా అలవాటైంది. అట్లాగే మా ఇంట్లో మా అమ్మగారి నాన్నగారు వారు రేడియో కళాకారులు. ఆ విధంగా అమ్మా నాన్న ఇద్దరు? మా అమ్మగారి నాన్నగారు, మీ తాతగారు రేడియో కళాకారులు. అదేవిధంగా మా ఇక్కడ నేను చదువుకోవడానికి వచ్చినప్పుడు మా మేనత్త ఇంట్లో నేను చదువుకున్నాను. దాదాపు అంటే డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి. మా మామయ్య గారు మంచి వీణా చక్కటి వీణా పాఠాలు చెప్పేవారు. మంచి చక్కటి శాస్త్రీయ సంగీత కళాకారులు వారు. ఆ విధంగా అజ్ఞాతంగా ఆ విధంగా అందరినీ చూసి ఆ విధంగా నేర్చుకోవడం అనేది తటస్థించింది. అమ్మాపురం గ్రామంలో కూడా మంచి గాయకులు ఉన్నారు. అట్లా ఆ విధంగా చుట్టుపక్కల తొర్రూరు మండలం, ఆ విధంగా నేను ఆటల పోటీలకు వెళ్ళినప్పుడు నన్ను స్నేహితులు పాటలు పాడడం. మీరు క్రీడారంగంలో కూడా ఉన్నారు? క్రీడారంగంలో కూడా నేను క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్ ఇంటర్ యూనివర్సిటీ ప్లేయర్ని. కోయంబత్తూరు నేను పీజీ చేసేటప్పుడు కోయంబత్తూరు కాకతీయ విశ్వవిద్యాలయం తరఫున నేను పార్టిసిపేట్ అయ్యాను. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే కొద్దిగా ఏంటంటే చదువుతో పాటు ఆటలు పాటలు. నాన్నగారు ఉపాధ్యాయుడు కాబట్టి అటు నన్ను బాగా ప్రోత్సహించేవాడు. అట్లాగే శిష్య బృందాన్ని కూడా ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. అంటే ఇప్పుడు మీ తాతగారికి మీ మామయ్య గారికి మీరు ఒక ఏకలవ్య శిష్యులు అన్నట్టు? అంతే అండి. అదే ఇంకోటి ఏంటంటే ఇక చిన్నప్పటి నుంచి కూడా రేడియోలో గానగంధర్వులు ఎస్పి బాలు గారి, అదేవిధంగా ఘంటసాల గారి పాటలు వస్తున్నప్పుడు ఆ పాటలు విని రేడియోలో విని అట్లాగే ఇలా పాడాలి అనేసి ఆ విధంగా అభ్యాసం చేస్తూ 2-3 సార్లు పాటలు వినగానే అది పాటలు పాడడం. అటు పాఠశాలలో కూడా నేను తొర్రూరు పాఠశాలలో నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు పివి నరసింహారావు గారు తొర్రూరు వచ్చారు. వారు మంత్రిగా ఉన్నారు. వచ్చినప్పుడు మా ప్రధాన ఉపాధ్యాయులు గారు అయినటువంటి చెన్నమల్ సారు వారు పాటలు మా తెలుగు తల్లికి మల్లెపోదుండ పాడాలి. అప్పుడు మీరు విద్యార్థి? నేను విద్యార్థి. అయితే మా తెలుగు మాస్టర్ గారి ద్వారా, అయోధ్య సార్ గారి ద్వారా మా అమ్మాపురం పంపించి ఒక మనిషిని పంపించి అక్కడ పెద్ద పెద్ద నాయకుల ముందు మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడేటువంటి అవకాశం అంటే ఉపాధ్యాయులు, మా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా గురువులు, స్నేహితులు ఎక్కడ కూడా ఏ స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ఈవెన్ న్యాయ కళాశాలలో జానపద గీతాలు కానివ్వండి, లేకపోతే సినిమా పాటలు కానివ్వండి, నన్ను పీజీ ఎక్కడైనా
స్నేహితులు లీజర్ ఉంటే శ్రీధర్ ఒక పాట పాడనేసి నేను ట్రైనింగ్లో లీజర్ ఉన్నప్పుడు పాటలు పాడించుకున్నాను. ఆ విధంగా స్నేహితుల యొక్క స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు బాగా ఎంకరేజ్ చేసేవారు, పాటలు పాడించుకునేవారు. ఆ విధంగా పాటలు పాడాలి, అందరికి ఆనందాన్ని కలిగించాలి, సేవ చేయాలనేటువంటి భావన కలిగింది. ఆటలు, పాటలు, మాటలు మూడిట్లలో ఆల్రెడీ మీరు ప్రావీణ్యత సంపాదించిన చిన్నతనంలోనే. దేశ ప్రధాని పివి నరసింహారావు గారి ముందే మీ గళాన్ని వినిపించి ఆయన మిమ్మల్ని హక్కును చేర్చుకునే స్థితికి చిన్నతనంలోనే వచ్చారు. ఈ 3 రంగాలు కాకుండా ఉపాధ్యాయ రంగంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కారణం మా నాన్నగారు టయ్యాల వరదాచార్య గారు. ఆయన బోధన కానివ్వండి, ఆయన సమాజంలో ఉండే తీరు కానివ్వండి, కులాలు లేవు, మతాలు లేవు అనేటువంటి భావన. ప్రత్యేకంగా ఏంటంటే ఆటలు ఆడుతుంటే, పాటలు పాడుతుంటే, చదువుతుంటే ఎప్పుడు కూడా స్వేచ్ఛ వాతావరణాన్ని మాకు కలిగించారు. అమ్మగారు, నాన్నగారు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. నాన్నగారు ఉపాధ్యాయులు, అమ్మ గృహిణి. తర్వాత నేను చివరి సంతానం. నాకంటే ముందు 5 అక్కయ్యలు, అన్నయ్య ఉండేవారు. ఒక అక్కయ్య మా చిన్నప్పుడే చనిపోయింది, అన్నయ్య కూడా చిన్నప్పుడే చనిపోయాడు. మా బాల్యంలోనే చనిపోయాడు. ఆ తర్వాత నేను 10 years ఉన్నప్పుడు, అంటే నేను 5th class చదువుతున్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక గోడ ఉంది. ఆ గోడ దగ్గర ఆడుకుంటుంటే నాకు త్రాచుపాము కరిచింది. కరవడం వల్ల నాన్నగారు ఏం చేసేవాడు అంటే ఊరి వాళ్ళ కోసం చిన్న వైద్యం చేసేవాడు. నాటు వైద్యం, మామూలు అంటే ఇంగ్లీష్ వైద్యం, ఆ వైద్యం చేసేవాడు. అయితే ఎవరికైనా పాము కరిస్తే ఇది వేయచ్చు అనేసి ఆ ఇంజెక్షన్ ఉంచుకున్నాడు. ఆ ఇంజెక్షన్ అనేది నాకు ఉపయోగపడింది. వెంటనే ఆ ఇంజెక్షన్ ఇచ్చే దగ్గర ఇచ్చేసాడు. ఆ విషయం ఏదైతే ఉందో అది గుండెకు పోకుండా పునర్జన్మ మా నాన్నగారు ప్రసాదించారు. ఆ విధంగా తర్వాత ఎంజిఎం హాస్పిటల్ రావడం, ఒక 3 నెలలు వైద్యం జరగడం. ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఉపాధ్యాయ రంగంలో ఉన్నారు? అలాగే మీరు అంటే చదువు చెప్పిన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు? చాలా చక్కటి ప్రశ్న సుధాకర్ గారు. నేను 95లో శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎల్పి తెలుగు అక్కడ నియుక్తినయ్యాను. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాసుమలిలో పనిచేస్తున్నాను. పోచమైనం దగ్గర ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాసుమలిలో పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా కూడా అంటే నేను ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందు నేను ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో కూడా పనిచేశాను. మహాత్మా కాలేజీ, విద్యాభివర్ధని కాలేజ్, వర్ధనపేట జూనియర్ కాలేజీలో పనిచేశాను. చాలా ఇప్పుడు వాళ్ళు ఎదిగిన తీరు చూస్తే నేను నా శిష్యులుగా చాలా గర్వపడుతుంటా. మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో, చక్కటి స్థాయిలో వారు ఉన్నారు. కొంతమంది టీచర్స్ అయ్యారు, కొంతమంది వ్యాపార రంగంలో రాణిస్తున్నారు, కొంతమంది సమాజ సేవ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నా శిష్యులందరూ కూడా చక్కటి స్థాయిలో ఉన్నారు. 2004లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. 2023లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. అనేక సంస్థలు, అనేక సేవా సంస్థలు, అనేక కళా సంస్థలు సన్మానించాయి. నేను పొందినటువంటి అంటే నా శిష్యులను చూసి నేను చాలా ఆనందాన్ని పొందుతుంటాను. నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు, చాలా సంతోషపడుతుంటాను. చదువేరా జ్ఞాన నేత్రము, చక్కనైన బ్రతుకు సూత్రము, చదువులేని జీవితం సమస్యల సుడిగుండం, చదువులేని జీవితం సమస్యల సుడిగుండం, చదువేరా జ్ఞాన నేత్రము, చక్కనైన బ్రతుకు సూత్రము. ఈ పాట లింగాల ఇమాన్యుల్ గారు రాశారు. అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు గుండెపైన శ్రీనివాస్ గారు, మనిషి బ్రతకాలి, మనసు బ్రతకాలి, మమత పెరగాలి, సమత నిలవాలి, మనిషి బ్రతకాలి, మనసు బ్రతకాలి, మమత పెరగాలి, సమత నిలవాలి. టీవీ అశోక్ సారు పర్యావరణం మీద పుడమి తల్లికే పులకింత, ధరణిలోనిది వనమంతా, ఇలా చక్కటి పాటలు అందులో హమారా భారత్ క్యాసెట్లో రూపకల్పన చేయడం జరిగింది. చక్కటి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి. తర్వాత శ్రీరామదూతం అనేటువంటి క్యాసెట్ టీవీ అశోక్ సారి సారథ్యంలో శ్రీరామదూతం దాంట్లో నాకు ఒక చక్కటి పాట ఇచ్చారు.
మేఘమండల విహారి నువ్వు వానరసేనల బలమే నువ్వు మేఘమండల విహారి నువ్వు వానరసేనల బలమే నువ్వు జై శ్రీరామని కదిలావంటే కల్లోలాన్ని సృష్టిస్తావు జై శ్రీరామని కదిలావంటే కల్లోలాన్ని సృష్టిస్తావు ఆపదొచ్చిన భక్తుని వెంట ఆపద్బంధుగుంటావు మేఘమండల విహారి నువ్వు వానరసేనల బలమే నువ్వు నిన్ను నమ్మిన భక్తుని ఎదలో అభయముద్రికను వేస్తావు శరణమన్న శరణార్థుని చుట్టూ సిరివలయంలా ఉంటావు సీతారాములు స్తుతించ నిన్ను సేవించ మేము వచ్చాము సీతారాములు స్తుతించ నిన్ను సేవించ మేము వచ్చాము భద్రాద్రీషుని తలచే నిన్ను మది నిండ మేము కొలిచేము మేఘమండల విహారి నువ్వు వానరసేనల బలమే నువ్వు. ఈ పాట ఎల్పి శీలం గారు రాశారు. మధుర గాయకులు చంద్రశేఖర్ గారు దీన్ని స్వరరచన చేశారు. ఈ పాట చాలా చక్కటి పేరు. ఎక్కడికి పోయినా కూడా ఈ పాట నాతోటి పాడించుకునేవారు. ఆత్మకూరులో కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ పాట నేను పాడుతున్నప్పుడు అందరూ వచ్చేసి దాంట్లో లీనమైపోయి భక్తులు వచ్చేసి దాంట్లో లీనమైపోయి ఆంజనేయ స్వామి భక్తులు వచ్చేసి నృత్యాలు కూడా చేశారు, పరవశించిపోయారు. ఆ విధంగా స్నేహితుల సహచర్యం. ప్రత్యేకంగా ఏంటంటే అశోక్ సార్ రాసినటువంటి పాట నైస్ గై సినిమాలో నేను ప్రవేశం. సినిమాలలో కూడా పాటలు పాడారు. సినిమాలో నైస్ గై సంగ కుమార్ గారు వరంగల్ వాసి, సంగ కుమార్ గారు హీరోగా తీసిన సినిమాలో మీరు ఒక పాట పాడడం జరిగింది. అది టీవీ అశోక్ సార్ రాశారు బ్యాక్గ్రౌండ్ సాంగ్. రాతలు రాసే బ్రహ్మదేవుడా రాతి గుండె నీదా మట్టి బొమ్మలుగా మమ్ముల మలచి ఆటలు నీవు ఆడేవు ఆటలు నీవు ఆడేవు రాతలు రాసే బ్రహ్మదేవుడా. ఈ యొక్క సినిమాకి సంగీత దర్శకులుగా వరంగల్ సీనియర్ కళాకారులు సీతాల రఘువేంద్ర గారు అనేక సినిమాలకు వారు సంగీత దర్శకత్వం వహించారు. వారి సంగీత దర్శకత్వంలో టీవీ అశోక్ సార్ రాయగా నేను పాడడం అనేది నేను మహాభాగ్యంగా సంగ కుమార్ గారు నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం. మంచి నాకు పేరు వచ్చింది ఆ సినిమా ఆ పాటతోటి. అంటే ఒకటే సినిమాలో పాడారా ఇంకేమైనా సినిమాలో పాడారా? ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు ఈ ఎటువైపు మొగ్గు చూపెడతామంటే ఉపాధ్యాయ వృత్తికి. ఎందుకంటే ఎటువంటి నిర్లక్ష్య ధోరణి కూడా ఉండకూడదు ఉపాధ్యాయ వృత్తిలో. అదే ఏంటంటే విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఏ వైపు మొగ్గు చూపెడతారు అని అంటే నేను ఎక్కువ కూడా ఉపాధ్యాయ వృత్తి వైపే చూపెడతాను. ఎన్నో అవకాశాలు వచ్చినాయి, వాటిని అన్నింటిని కూడా నేను వదులుకోవడం జరిగింది. కళాకారుడిగా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో కూడా నాకు అవకాశాలు వచ్చినా మరి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కాబట్టి నేను ఆ అవకాశాన్ని వదులుకోవడం జరిగింది. మీరు స్వతహాగా రచించిన గీతాలు ఏమైనా ఉన్నాయా? ఇతరులు రాసినటువంటి పాటల్ని నేను పాడడానికి ఉంటాను, కానీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఎవరైనా ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా పుట్టినరోజు కానివ్వండి, ఏమైనా ప్రత్యేక సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అప్పుడు మీరు ఒక పాట పాడండి రాయండి అన్నప్పుడు మాత్రం ఆ విధంగా రాసి నేను పాడేవాడిని. శ్రీధరాచార్యులు గారు, మీరు అంటే విద్యార్థి దశ నుండి గాయకులుగా పరిచయ కార్యక్రమం జరిగింది కాబట్టి మీరు విద్యార్థిగా ఉండి ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా మీరు పాడిన పాట? నేను మొట్టమొదటిగా నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు జిల్లా స్థాయి పాటల పోటీల్లో 8వ తరగతి అప్పుడు మా నాన్నగారు బాల్ బ్యాడ్మింటన్ ఆడడానికి రాయపర్తి వెళ్ళారు. అయితే మా నాన్నగారితో నా మిత్రుడు ఉండేవాడు, బాల్యమిత్రుడు పివి చారి గారు. చాలా చక్కగా ఆడుతుంటారు వారు బాల్ బ్యాడ్మింటన్. అయితే పాటల పోటీ ఉంది కదా సార్, మరి మన శ్రీధరాచారి పాటలు పాడతాడు కదా ఆయనను పిలిపియండి అనేసి అప్పటికప్పుడు నన్ను పిలిపించి దాంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా చేశారు. నేను అక్కడ పాడినటువంటి పాట శంకరాభరణంలో పాట. ఓంకారనాదాలు సంధాన మౌగానమే శంకరాభరణము ఓంకారనాదాలు సంధాన మౌగానమే శంకరాభరణము శంకర గల నిగలము శ్రీహరి పద కమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము
శంకర భరణము. అద్భుతం అద్భుతం అద్భుతం. మిమ్మల్ని ప్రోత్సహించి ఈ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఢిల్లీ వరకు తీసుకుపోయిన ప్రముఖుల ఎవరైనా ఉన్నారా, లేకుంటే మీ టాలెంట్తోనే మీరు వెళ్ళారు? అంటే ఇక ప్రోత్సాహం లేదు. ఏ పాటైనా మాటైనా ఏదైనా కూడా ప్రోత్సాహం లేకపోతే ఎవరు రాణించలేరు. నేను రాణించడానికి, నేను మాట మాట్లాడడానికి, నేను పాట పాడడానికి నా స్నేహితులే ప్రోత్సహించినటువంటి వారే చాలా మంది ఉన్నారు. నేను ఆశ్చర్యపోతుంటాను, అసలు వీళ్ళ హృదయాల్లో నేను ఉండడానికి కారణం ఏంటేనని నన్ను ప్రశ్నించుకుంటాను. ఆ విధంగా నేను ఢిల్లీలో కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం టీవీ అశోక్ గారు. మరి అక్కడ ఆయనకు కార్యక్రమం రాగానే వారు ఫోన్ చేసి ఇట్లా ఢిల్లీలో మన కార్యక్రమం వచ్చింది, మనం కార్యక్రమం చేద్దామా అనేసి అంటే తప్పనిసరి చేద్దాం సార్ అనేసి నేను వారికి చేయడం జరిగింది. చాలా చక్కగా కొనసాగినటువంటి కార్యక్రమం. అదేవిధంగా బెంగళూరులో నేను కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం నా పీజీ క్లాస్మేట్ చక్రవర్తుల శ్రీనివాస్ గారు. వారు ఇప్పుడు SLTA రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. నా MAలో మేము మిత్రులం. సో వారు ఆ విధంగానే తర్వాత నేను సూరత్లో కార్యక్రమం చేయడానికి, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడినటువంటి మా అమ్మాపుర గ్రామస్తుడు నాగార్జున కృష్ణారెడ్డి, అక్కడ నాగార్జున ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ విధంగా అక్కడ ఒక స్కూల్ డే ఉంటే మన శ్రీధరాచార్య వారిని రప్పించుకుందాం, ఇక్కడ స్కూల్ డే చేసుకుందాం అనేసి అప్పుడు మేము క్వాలిస్లో వెళ్ళాం. కళాప్రవీణ్ గారు, భాస్కర్ గారు, నిరంజని గారు, తర్వాత రామ్నాథన్ గారు, మిమిక్రీ మూర్తి గారు, చనిపోయినట్టు కీర్తిశేషులైనటువంటి మిమిక్రీ మూర్తి గారు అక్కడ ఎంత చక్కగా చూసుకున్నారంటే మేము అది అవన్నీ కూడా సన్నివేశాలు చెప్తే సమయం సరిపోదు. ఆ విధంగా మేము ఒక సాహసమైనటువంటి యాత్రే. క్వాలిస్లో అంత దూరం సూరత్కి మేము వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు ప్రతి గంటకు రిథమ్ ప్యాడ్స్ విజయ్ సార్ జాగ్రత్తగా వెళ్తున్నారా, చక్కగా ఇప్పటికీ మర్చిపోలేనట్టు ఆత్మీయత, మిత్రులు అందించేటువంటి ఆత్మీయత ఏదైతే ఉందో అది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా మనం చేసే పనులు ఇంకా చేయాలనేటువంటి భావన కలిగిస్తుంది అన్నట్టు. ఢిల్లీలో మేము కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు కుటుంబంతో సహా వచ్చేసి చాలా చక్కగా చేశారు. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో టీవీ అశోక్ సార్ కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో మమ్మల్ని కూడా అభినందించారు. అక్కడైతే మాకు ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని చూసేటువంటి అవకాశం, తాజ్మహల్ కానివ్వండి, ఇంకా ఢిల్లీలో ఉన్నటువంటి అవన్నీ కూడా ప్రత్యేకంగా బస్ కేటాయించి మాకు భోజనం కోసం ప్రసాదాలు అవి ఇవి చేసేసి వాళ్ళు చక్కగా చూసుకున్నారు. ఇంకా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ గారు, ఇగ్నో రిజిస్ట్రార్, వారు ఏంటంటే నా బ్యాగ్ మోస్తా అని అనడం, నాతోటి బ్యాగ్ మోస్తా అనడం, మీకు మోసే సంస్కారం ఉంది సార్, నాకు మోయించుకునే సంస్కారం లేదు సార్, మీరు అలా చేయొద్దు పెద్దవారు అనేసి. ఆ విధంగా చలి బాగుంటుంది కాబట్టి తన స్వెటర్ వేసుకోండి, మీరు వేసుకోండి, మీ గొంతు చాలా చక్కటి గొంతు అని విప్పిస్తుంటే సార్ ఆల్రెడీ మాకు ఉన్నాయి సార్, మీరు ఇవ్వకూడదు అనేసి. ఆ విధంగా అంటే ఆత్మ విమర్శ అనేది మనం ఇతరులు మనల్ని ఆ విధంగా మర్యాద ఇస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు దాన్ని కూడా మనం దాన్ని తప్పనిసరిగా కాపాడుకోవాలి. మౌనంగా ఎదగాలి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. అది ఇటువంటి క్రమంలో అనేక సంస్థలు సన్మానించాయి. బెంగళూరులో తెలుగు తల్లి సంస్థ సన్మానించింది. తర్వాత హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సినారే బర్త్డే సందర్భంగా నాకు రవీంద్ర భారతిలో సత్కారం ఏదైతే ఉందో అది చాలా ఎంతో ఉత్తేజాన్ని, ఎంతో ఉత్సాహాన్ని, ఓహో ఇది కదా జన్మ అంటే ఇది కదా అనేసి ఇవన్నీ కావడానికి నాకు అక్కడ ఉన్నటువంటి సంస్థను పరిచయం చేసింది ప్రీతి గ్యాస్ గంగాధర్ గారు. ఓకే సార్, ఒకటి సినారే గారి గీతాన్ని విని. పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. అది గజల్ అనుకుంటే ఇంకోటి సినిమా పాట, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి, నిన్నే నా సామి, నన్ను దోచుకుందువటే. మిమ్మల్ని చూడగానే ఒక రకమైన భావన, ఒక ప్రముఖ ప్రజ్ఞాశాలి అనే ఏదైతే మాట పత్రికలలో ముద్రించారో మీరు అలాగే ఉంటారు కాబట్టి ఎదురైన ప్రతి వ్యక్తి మిమ్మల్ని నవ్వుతో, ప్రేమతో, ఆప్యాయతో తప్పకుండా పలకరిస్తారు. దాంట్లో మీకు ఏం సందేహం లేదు. మొట్టమొదటిగా సుధాకర్ గారు, మొట్టమొదటిగా నేననేది తీసేసుకోవాలి.
ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరులు పాడాలి, ఇతరుల కోసం నేనంటే భావన అనేది ఉంటే ఎక్కడైనా మనం ఆ యొక్క సహృదయత అనేది కల్మషం లేకుండా ఉండడం, నేను పాడతాను, నేను మాట్లాడతాను అనేటువంటి భావన అది వచ్చిందనుకోండి, ఆ అహంకారం వస్తే నీ పతనాన్ని నువ్వు తెచ్చుకున్నట్టే. కాబట్టి నేను నా కోసం కాదు, నేను ఇతరుల కోసం, నేను సమాజం కోసం అనేటువంటి భావన వచ్చినప్పుడు, నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క మంచితనం, నీ యొక్క అరమరికలు లేనటువంటి మనసు ఉన్నప్పుడు అందరూ కూడా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది, అందరూ కూడా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక కళాకారుడు, ఒక నటులు, ఎన్నో సినిమాల్లో నటించారు, ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. మరి మీరు ఇతరులని ప్రతిభను గుర్తించారు కాబట్టే ఇలా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ యొక్క సహృదయత లేనప్పుడు అంత వృధానే. కాబట్టి నేను అప్పటికప్పుడు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా, ఇంతమందిని నాకు ఆ గొంతు ఇచ్చాడు, ఇంతమందిని నేను అభినందించేటువంటి నా గొంతు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు అనేసి నేను ఆ విధంగా అనుకుంటాను. అక్కడి వేదిక ఎక్కిందంటే నన్ను నేను మర్చిపోతాను. చిన్న ప్రశ్న, మీ మళ్ళీ ప్రోగ్రాంకు పలానా దగ్గరికి రమ్మని అక్కడికి పోయేసరికి అక్కడ ప్రోగ్రాం లేదు అనే డిసప్పాయింట్ చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఆ విధంగా ఎటువంటిది లేదు. కాకపోతే ఆలస్యమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఆయనప్పుడు కొద్దిగా బాధపడడం జరిగింది. ఎవరిని మనం అంటే ఆలస్యానికి కూడా కారణం అక్కడ అతిథులు చాలా సమయం తీసుకోవడం ఏదైతుందో, నిర్వాహకుల్ని మనం ఏమీ కూడా అనాల్సినటువంటి పరిస్థితి లేదు. మీరు నేనే కావాలంటే నాకు చెప్పండి, లేదంటే వేరే వాళ్ళని చూసుకోండి, ఇట్లా ఈ విధంగా వారితోటి నేను వాదించినటువంటి అది కూడా ఉంది. తర్వాత నేను ఇప్పుడు ఈ పాట కానివ్వండి, మాట కానివ్వండి ఎప్పుడు కూడా కమర్షియల్గా ఉపయోగించుకోలే. వాళ్ళు సార్ మీరు ఎంత సంతోషంగా ఇస్తారో అంత ఇవ్వండి, బలవంతం లేదు అనేసి ఆ భావంతో కూడా నేను ఆ విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీన్ని ఒక కమర్షియల్గా నేను ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. తర్వాత నేను చాలామంది కళాకారులకు కూడా, నేను కళా సంస్థలకు కూడా, కళాకారులకు ప్రత్యేకంగా ఎవరన్నా కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, లేకపోతే ఈ విధంగా తర్వాత మా పాఠశాలలో కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏదైనా సహాయం ఆశిస్తే వాళ్ళకి కూడా నాకు తోచినంతగా నాకున్న దాంట్లో సహాయం చేయడం అనేది అది మా అమ్మా నాన్నగారు ఇచ్చినటువంటి వారసత్వ అది. సో ఇదంతా కూడా నేను అనుకుంటాను కదా, ఇదంతా కూడా మా అమ్మా నాన్న దీవెనలు, ఆ భగవంతుడి యొక్క దీవెనలు, నా స్నేహితులు పెద్దల యొక్క ఆశీస్సులు. మరి చివరిగా అంటే మీరు అంటే మీ గమ్యం ఎక్కడి వరకు? సుధాకర్ గారు మంచి ప్రశ్న వేశారు. నేను అనుకుంటాను కదా, సాధించింది గోరంతా, సాధించాల్సింది కొండంతా అనుకుంటాను. మరి నాకున్నటువంటి అవకాశాలు కానివ్వండి, నాకు ఏమాత్రం ఎటువంటి అవకాశం వచ్చినా సమాజ సేవ, నేను ఉపాధ్యాయ వృత్తిలోంచి పదవీ విరమణ పొందిన తర్వాత సమాజ సేవకు నేను అంకిత భావంతో పనిచేస్తానని, అదేవిధంగా నా పాట, నా మాట ఇతరులను సంతోషపెట్టేంత వరకు, ఆ సంతోషం ఉండేంత వరకు కూడా ఈ యొక్క రంగంలో ఉంటానని తెలియజేసుకుంటూ, తర్వాత ఏంటంటే ఎంతవరకు ప్రేక్షకులు నా మాటను, పాటను భరిస్తారో అంతవరకు మాత్రమే నేను ఈ యొక్క రంగాల్లో ఉంటానని, ఈయన ఎందుకు అనేటువంటి భావన వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. చాలా అంశాలు మీరు మంచి అంశాలు నాలోని స్పృశించారు. నాకు సంతోషం అనిపించేది ఏంటంటే, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేటువంటి భావన నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ క్రమంలో మా కుటుంబ సభ్యులు కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, నేను పనిచేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మా విద్యాశాఖ అధికారులు, ఇంకా అనేక ఇతర చక్కటి మనస్సు కలిగినటువంటి, సహృదయత కలిగినటువంటి అందరి ఆదరాభిమానాలు నేను పొందాను. ఇక అంతకంటే ఇక కావాల్సిందే ఉంది. ఇక ఇంకా ఎక్కువ కూడా దురాశ ఉండకూడదు, ఇంకా ఎక్కువ ఆశ ఉండకూడదు. చాలు ఈ తృప్తి. ఒక కళాకారుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక క్రీడాకారుడిగా, ఒక వ్యాఖ్యాతగా చాలా నేను 10 జిల్లాల కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు గద్దర్ గారు వచ్చారు, విమలక్క గారు వచ్చారు. దానికి నన్ను వ్యాఖ్యాతగా తీసుకున్నారు. కాకతీయ ఉత్సవాలు జరిగినప్పుడు ప్రధాన వేదిక కోటలో నాతో పాటు నేను, శతపతి శ్యామలరావు గారు మేము వ్యాఖ్యానం చేశాం. ఇటువంటి అవకాశాలు, మంచి అవకాశాలు. రోహిణి హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ జరిగినప్పుడు అప్పుడు నన్ను నా చేత కార్యక్రమాలు, ఇటువంటి మంచి అవకాశాలు. అదేవిధంగా పోలా నటరాజ్ గారు
జిల్లా గ్రంథాలయ సంస్థ వారు చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు వలస పైడి గారు కానివ్వండి, నన్ను కానివ్వండి చాలా ప్రోత్సహించేవారు. విద్యాశాఖ ఎన్నో రకాలుగా అటు పైడి సార్ గారిని, నన్ను, టీవీ అశోక్ గారిని, అదేవిధంగా శతపథి శ్యామలరావు గారిని, నివేదిక మేడం గారిని ఎన్నో రకాలుగా మా సేవల్ని మేము సేవలు చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించారు. అంతకంటే ఇంకా ఎంత చాలా తృప్తి అనేది మనిషిగా, ఉపాధ్యాయుడిగా, కళాకారుడిగా ఒక తృప్తి అనేది ఉండాలి. అవును. ఆ తృప్తి లేనప్పుడు మనం దాంట్లో ఏమి సారం ఉండదు. కాబట్టి అనేక రకాలుగా ఒక గుర్తింపు లభించినప్పుడు, ఇంత గుర్తింపు వస్తుందని నేను పాటల పోటీలో పాల్గొన్నప్పుడు నేను అనుకోలేదు. నా ఉపాధ్యాయులు, పక్కనున్న ఉపాధ్యాయులు, నేను శివనగర్లో పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు మీకు గుర్తింపు చాలా వస్తుంది, మీ వ్యాఖ్యానం బాగుంది, చిన్న చిన్న పదవి విరమణలు చేసినప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది, చాలా మంచి మీ దగ్గర ప్రతిభ ఉంది అనేసి అన్నప్పుడు నేను ఏదో మామూలుగా తీసుకున్నా. కానీ అనుకోకుండా అనూహ్యంగా కూడా అందరూ కూడా మా వ్యాఖ్యాత జనరల్ శివ గారు, వారు సంస్థ జేబీ కల్చరల్ శివ క్రియేషన్స్, ఆయన మా వ్యాఖ్యాత అని పెట్టుకోవడం జరిగింది. అంతకంటే రోజా క్రియేషన్స్ ఇప్పటి వరకు కూడా సుధాల్ అశోక్ తేజ గారు అతిథిగా వచ్చినప్పుడు సిటిజన్ క్లబ్లో వ్యాఖ్యాతగా నాకు అవకాశం, ఇలా చెప్పుకుంటూ పోతే అది భగవంతుని సంకల్పం, నా అదృష్టం. నేను అనుకుంటాను, నాకే ఎందుకు అవకాశం రావాలి, అందరూ ఉన్నారు, అందరూ వ్యాఖ్యానం చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని అనుకోవాలి, కానీ నేనే చేయాలి అనేటువంటి భావన, అహంకారం ఉండకూడదు. సో నాకు వచ్చినటువంటి అవకాశాలని నేను సద్వినియోగం చేసుకున్నాను. ఓపికతోటి, కృషితోటి, ఆత్మీయతోటి, సౌహృదయతోటి, మంచితనంతో ఏదైనా కూడా అది ఆ యొక్క మా అమ్మ నాన్న ఆ పుణ్యం ఏదైతే ఉందో, మా నాన్నగారు చేసిన పూజలు ఏవైతే ఉన్నాయో, మా అమ్మ నాన్న పెంచినటువంటి సంస్కారం ఇప్పటి వరకు కూడా అందరితోటి ప్రేమగా ఉండడమే నాకు కావాల్సింది, అందరి ఆత్మీయత పొందడమే నాకు కావాల్సింది, అందరి ప్రోత్సాహమే నాకు కావాల్సింది అని నేను భావిస్తుంటాను. అంతకంటే సంతోషం ఏం లేదు. అందరూ బాగుండాలి, నేను ఉండాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పెంపకం కానీ మిగతా ఆ ఆలోచనలన్నీ కూడా చాలా చక్కగా అలవర్చుకున్నారు. అదేవిధంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి కళా సంస్థలు, మిగతా ఆర్గనైజేషన్లతో కూడా మమేకమై మరి ఎక్కడో మారుమూల పల్లె అమ్మాపురం నుండి మరి ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి గొప్ప కళాకారుడు, వ్యాఖ్యాత, బహుముఖ ప్రజ్ఞశాలి, క్రీడాకారుడు, ఉపాధ్యాయుడు అయినటువంటి టయ్యాల శ్రీధరాచార్యులు గారితో ఇంతసేపు మరి మనం ముచ్చటించారు. ఆయన కూడా ఓపికగా మరి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, సర్వేజన సుఖినో భవంతు అంటూ మరి చక్కగా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా మా ఎస్కేఎస్ఎం టీవీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పాటతో మరి సార్ చివరిగా ఒక పాట. చాలా సందర్భాల్లో టీవీలో ఈ పాట వస్తున్నప్పుడు నా మిత్రులు ఫోన్ చేస్తుంటారు, ఈ పాట మీరు సినిమాలో మీరు పాడారా? కానీ గాన గంధర్వులు ఎస్పి బాలు గారు ఆ పాట పాడారు. ఆయన ముందు నేను ఏనుక్కు దోమకు ఉన్నంత తేడా, కానీ వారి సౌహృదత అలా అడగడం. ఆ పాటనే శ్రీకర శుభకర త్రినేత్రం సినిమాలోని పాట. ఈ పాట చాలా మంది ఇష్టపడుతుంటారు, చాలా మంది పాడించుకుంటుంటారు వేదికల మీద. నేను పాడుతూ కూడా నేను కూడా చాలా సంతోషపడుతుంటాను. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ, నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. పురాణ యుగమున ఈ గిరిపైనే తపమునరించను యాదఋషి, ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు, భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు, సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. ఆ సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను 4 దిక్కులు, నకముల వెలుగుకు మొక్కెను చుక్కలు, గోపుర రూపము దాల్చినది దివ్య సుదర్శన చక్రము,
మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములు అన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఈ స్వామి పాదములు బ్రహ్మ కడగగా విష్ణు గుండమే ప్రభవించే ఇట స్నానము చేసిన జన్మధన్యమే కర్మ విమోచనమే. ఇట విశ్వ వైద్యుడై స్వామి చేయును రోగ నివారణమే. చిత్తము దేహము సక్కముగానగు బెత్తము తాకగనే భోగ భాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరి ప్రదక్షిణం. ఆ భోగ భాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరి ప్రదక్షిణం. నమో నమః నమో నమః. క్షేత్ర బాలకుడు ఆంజనేయుడే సాక్షి అగుని మహిమలకు కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనము. కోరిన కోర్కెలు తీర్చేటి మహాకల్ప వృక్షము. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఇంతవరకు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి స్నేహితులు, అది మీరు కూడా సుధాకర్ గారు కూడా, ఇంకా చాలా మంది కూడా, టి అశోక్ సారు, తర్వాత రోజా క్రియేషన్స్ శ్యామ్ గారు, ఇంకా శివ క్రియేషన్స్ లింగాల ఎమాన్యుల్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. స్నేహితులు చాలా మంది ఉన్నారు, నా చిన్ననాటి స్నేహితులు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల తొరూర్, జూనియర్ కాలేజ్ తొరూర్, తర్వాత లా కాలేజ్, తర్వాత ట్రైనింగ్లో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారి వల్లనే ఈ స్థాయిలో నేను ఉండగలిగానని చెప్పుకుంటూ, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేడిది నీ శ్వాసగా నిలిచేడిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ఈ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఈ పాట స్నేహితులకు అందరికి కూడా అంకితం ఇస్తూ ఇంతవరకు నన్ను ప్రోత్సహించకపోయినా నేను మీ అందరికి కూడా కళాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, అధికారులకు, నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు, వివిధ సంస్థల అధిపతులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తూ అందరికి కూడా నాకు జన్మనిచ్చినటువంటి కళాభివందనాలు నా తల్లిదండ్రులకు, మా అక్కయ్యలకు, బావలకు, మా అల్లులకు, కోడలకి, అమ్మ నాన్నలకు, అదేవిధంగా బంధువులందరికీ కూడా, మా బంధువులందరికీ కూడా, నా స్నేహితులకు అందరికి కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వనండాల్. థ్యాంక్ యూ శ్రీధరాచార్యులు గారు. చాలా చక్కగా మరి ఆయన అనుభవాన్ని, ఆయన స్నేహితులతో ఉన్న సంబంధాన్ని, మరి అమ్మా నాన్నల గారి ప్రోత్సాహాన్ని, వాళ్ళ పెంపకాన్ని గుర్తు చేసుకుంటూ స్నేహితులందరినీ కూడా చివరిగా గుర్తు చేసుకొని వాళ్ళ కోసం ఒక గీతాన్ని ఆలపించి వాళ్ళందరికీ మరియు సాటి సహచరులు అంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, రాజకీయ నాయకులు అందరికీ కూడా ఒక విశాల హృదయంతో, ఒక మంచి మనసుతో అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేశారు. మరొక మాట, అట్లాగే నాకు పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులు, అదేవిధంగా నేను పెరిగినటువంటి అమ్మాపురం గ్రామ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే అందరికీ గుర్తుండేది సార్, పుట్టి పెరిగిన గ్రామం యొక్క గొప్పతనం, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలు,
అట్లాగే మీ అత్తగారింట్లో పెరిగిన పెంపకం, ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. చాలా చక్కగా ఆయన అనుభవాన్ని మనతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి టయ్యాల శ్రీధరాచారి వారికి SKSM టీవీ నుంచి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.